హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ ఉన్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. అనగనగా ఒక దట్టమైన అరణ్యంలో చాలా జంతువులు హాయిగా స్వేచ్ఛగా జీవిస్తూ ఉండేవి. అందులో 2 మేకలు ఉన్నాయి. 2 మేకలు ఒకటి స్నేహంగా ఉండేవి. అందులో ఒకటి కొంచెం అమాయకంగా ఉండేది, ఇంకొకటి కొంచెం జిత్తులు మారితనంగా ఉండేది. ఆ జిత్తులు మారి మేక ఈ అమాయకమైన మేకను ఒకరోజు, మిత్రమా, ఇది విన్నావా, మన అడవిలోకి ఒక పెద్ద సింహం వచ్చిందంట. అది జంతువులన్నింటినీ తినేస్తుందంట. రేపటి నుండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అది మనల్ని కూడా తినేయొచ్చు అని చెప్తుంది. ఈ భయస్థురాలైన మేక అది నిజమని నమ్మి, అమ్మో నిజమా అని చెప్పి అప్పటి నుండి ఆలోచనలో పడుతుంది. ఆలోచనలో పడి రాత్రి మొత్తం ఏం చేయాలని ఆలోచనలో ఉండి తెల్లారి ఆ అడవి నుండి తప్పించుకుని ఒక ఊరిలోకి వెళ్తుంది. ఆ ఊరిలో ఆ మేకను చూసి ఒక వేటగాడు వెంటపడతాడు. ఆ వేటగాడి బారి నుండి ఎలాగోలా ఆ మేక తప్పించుకుని పొలంలోకి వెళ్తుంది. పొలంలో ఆ మేకకు ఒక తోడేలు కనిపిస్తుంది. ఆ తోడేలు బారి నుండి కూడా తప్పించుకుని ఎలా అయినా వెళ్ళాలని చెప్పి బ్రహ్మగారిని అడుగుదాము, అసలు అడవిలో ఉండనివ్వరు, ఊరిలో ఉండనివ్వరు, పొలంలో ఉండనివ్వరు, నేను ఇంకెలా బ్రతకాలి స్వామి అని అడగాలి అని వెళ్తుంది. బ్రహ్మగారిని అడుగుతుంది. బ్రహ్మగారు ఇలా అంటారు, నువ్వు ముందు ఇక్కడి నుండి వెళ్ళు, నిన్ను చూస్తుంటే నాకు కూడా ఆకలిస్తుంది, నిన్ను తినేయాలనిపిస్తుంది అని అంటారు. ఎందుకు అలా అన్నారు? ఆ మేక భయస్థురాలు. అలా భయపడుతూ ఉన్నంత వరకు మనమైనా అలా భయపడుతూ ఉంటే తన సొంత అరణ్యంలోనే కాదు, ఇంకా తను ఎక్కడ ఏ ప్లేస్లో కూడా జీవించలేదు. తను భయపడుతూ ఉన్నంత వరకు ఏ ప్లేస్లో కూడా జీవించలేదు. మనమైనా భయపడుతూ ఉంటే మన ఇంటిలోనే కాదు, ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా మనం జీవనం సాగించలేము, పైకి రాలేము. మన భయమే మన శత్రువు. మనం భయపడుతూ ఉన్నంత వరకు ఆ దేవుడికి కూడా మనం అలుసుగానే కనిపిస్తాము. అలాగే ఆ మేక చేసింది ఏంటంటే భయం. దానిలో ఉన్న భయం వల్లే అది ఊరిలోకి పొలంలోకి రావడం జరిగింది. లేదు స్వేచ్ఛగా ఉంటే ఆ అరణ్యంలోనే స్వేచ్ఛగా జీవించేది. దాని భయం వల్లే అది దాని ప్రాణాల మీదకు తెచ్చుకుంది. అలాగే భయపడుతూ ఉన్నంత వరకు మనం జీవించలేము. మన భయమే మన శత్రువు. మనం ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో మనం చాలా సాధించవచ్చు. మన ధైర్యమే సగం బలం మనకు.